వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఇప్పటివరకు మనము 2025 జూన్లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్స్, స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ పేపర్స్లోని మ్యాథ్స్ బిట్స్ డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ వీడియోలో టీజీటీ 6 జూన్ 2025 షిఫ్ట్ 1 జరిగినటువంటి మ్యాథ్స్ పేపర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు 6 జూన్ 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి టీజీటీ మ్యాథ్స్ పేపర్లోని మ్యాథ్స్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అందులో ఫస్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ లాగ్ √8 బేస్ √2 మైనస్ log tan 22 degree base √2 minus tan log tan 68 degree base √2. మనకి ఈ ప్రాబ్లంలో log √8 base √2 మైనస్ log tan 22 degree base √2 మైనస్ tan log tan 68 degree base √2 వాల్యూ అడిగారు. ఇక్కడ మనము √8ని మనము log 2 పవర్ 3/2 రాసుకోవచ్చు. √2ని 2 పవర్ 1/2 రాసుకోవచ్చు. వీటిలో మైనస్ కామన్ తీస్తే log ఆఫ్ tan 22 degree బేస్ √2 ప్లస్ log tan 68 degree బేస్ √2గా రాయొచ్చు. మనకి log a పవర్ m బేస్ b పవర్ n ఇక్కడ మనము m/n log a బేస్ bగా రాయొచ్చు. అగైన్ log m ప్లస్ log n మనము log mnగా రాయొచ్చు. సో ఈ 2 ఫార్ములా యూజ్ చేసుకుంటే ఇక్కడ 2 పవర్ 3/2 బేస్ 1/2 కాబట్టి m 3/2 బై n 1/2 log 2 బేస్ 2 వస్తుంది. మైనస్ ఇది log tan 22 degree ఇంటూ tan 68 degree బేస్ √2 వస్తుంది. సో అగైన్ ఈ 2 క్యాన్సిల్ పోతే 3, ఇక్కడ log a బేస్ ఇక్కడ 1 అవుతుంది. అగైన్ ఇఫ్ x ప్లస్ y ఈక్వల్ టు 90 degree దెన్ tan x ఇంటూ tan y ఈక్వల్ టు ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఈ 2 ఐడెంటిటీస్ యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఇది 3 ఇంటూ log a log 2 బేస్ 2 అంటే 1 అవుతుంది. మైనస్ log 1 బేస్ √2 అవుతుంది. సో దిస్ ఇక్కడ 3 మైనస్ అగైన్ log 1 ఈక్వల్ 0 బేస్ √2 తీసుకున్నప్పుడు సో మైనస్ 0 ఈక్వల్ 3 అవుతుంది. దీన్ని మనము √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు tan square 60 degree అవుతుంది. Now answer is tan square 60 degree. If tan theta equal to 3, then the value of cos theta plus sin theta by cos theta minus sin theta is. If tan theta equal to 3, 4 tan theta equal to 3, then cos theta plus sin theta by cos theta minus sin theta value అడిగాడు. సో 4 tan theta equal to 3 అయితే tan theta ఈక్వల్ ఏమవుతుందంటే 3/4 అవుతుంది. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇది థీటా యాంగిల్ అనుకుంటే ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే 3, దీన్ని 3k అని తీసుకోవచ్చు లేదా 3 తీసుకోవచ్చు. అడ్జసెంట్ సైడ్ 4 అవుతుంది. అప్పుడు హైపోటెనస్ పైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏసీ ఈక్వల్ ఆఫ్ 3² + 4² అంటే √25 ఈక్వల్ 5 అవుతుంది. సో ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 4/5, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 3/5 అవుతుంది. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా 4/5 ప్లస్ సైన్ థీటా 3/5 బై కాస్ థీటా 4/5 మైనస్ సైన్ థీటా 3/5. సో ఇక్కడ మనం న్యూమరేటర్ ఎల్సిఎం 5 తీసుకుంటే
4 plus 3, denominator LCM 5 తీసుకుంటే 4 minus 3. So 5 cancel. That equals 7/1. So answer is 7. Next problem. Cot theta plus tan theta into cos theta equal to. Cot theta plus tan theta into cos theta value అడిగాడు. సో cot theta మనము cos theta by sin theta గా రాసుకోవచ్చు. ప్లస్ tan theta ని sin theta by cos theta గా రాయొచ్చు. ఫోర్ బ్రాకెట్ cos theta ఇచ్చాడు. వీటింటికి ఎల్సిఎం తీసుకుంటే డినామినేటర్లో sin theta ఇంటూ cos theta వస్తుంది. సో cos theta ఇంటూ cos theta cos square theta ప్లస్ sin theta ఇంటూ sin theta sin square theta cos theta వస్తుంది. సో ఈ cos theta క్యాన్సిల్ అవుతుంది. cos square theta ప్లస్ sin square theta అంటే మనకు 100 అని తెలుసు. సో 1/sin theta ఈక్వల్ మనకి cosecant theta వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ cosecant theta. నెక్స్ట్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ sin theta బై cos 90 minus theta plus cos square theta by 2 sin square 90 minus theta minus tan theta by sin theta into cos theta equal to. ఇక్కడ sin theta by cos of 90 minus theta plus cos square theta by 2 sin square 90 minus theta minus tan theta by sin theta into cos theta వాల్యూ అడిగాడు. సో మనకు తెలుసు cos 90 minus theta equal to sin theta. Sin 90 minus theta equal to cos theta అని తెలుసు. అదేవిధంగా tan theta can be written as sin theta by cos theta. సో ఈ 3 ఫార్ములాస్ మనం యూజ్ చేసుకొని sin theta by cos 90 minus theta sin theta plus cos square theta by sin 90 minus theta అంటే cos theta స్క్వేర్ ఉంది కాబట్టి 2 cos square theta minus tan theta can be as sin theta by cos theta 4 divided by sin theta into cos theta ఉంది. సో sin theta cancel, cos square theta cancel, denominator sin theta, numerator sin theta cancel, cos theta cancel. That will get 1 plus 1/2 minus 1. So 1 minus cancel both. Now the answer is 2. Next problem. Sin square alpha cos square beta minus cos square alpha sin square beta equal to. Sin square alpha cos square beta minus cos square alpha sin square beta equal to అడిగాడు. మనం ఇక్కడ cos square beta equal to మనం 1 minus sin square beta గా రాయొచ్చు. అదేవిధంగా cos square alpha equal to 1 minus sin square alpha గా రాయొచ్చు. సో ఈ ఫార్ములా చేసుకుంటే that equal to sin square alpha into 1 minus sin square beta minus, so 1 minus cos square alpha ni 1 minus sin square alpha into sin square beta గా రాసుకున్నప్పుడు sin square alpha into 1 sin square alpha minus sin square alpha into sin square beta అవుతుంది. ఈ మైనస్ 1తో మల్టిప్లై చేసినప్పుడు -1 into sin square beta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin square alpha sin square beta వస్తుంది. ఈ ప్లస్ sin square alpha sin square beta మైనస్ sin square alpha sin square beta క్యాన్సిల్ పోతే మనకి sin square alpha minus sin square beta వస్తుంది. సో నౌ ద ఆన్సర్ ఈజ్ sin square alpha minus sin square beta. Next problem. Sin power 6 theta plus cos power 6 theta equal to. ఈ ప్రాబ్లంలో sin power 6 theta plus cos power 6 theta equal to అడిగారు. దీన్ని మనము sin square theta whole cube
ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్గా రాయొచ్చు. మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈ ఈక్వల్ మనం దీన్ని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బిగా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్. ఇక్కడ ఏ అంటే సైన్ స్క్వేర్ తీటా, బి అంటే కాస్ స్క్వేర్ తీటా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఏ ప్లస్ బి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. సో మనకి ఐడెంటిటీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో ఈ ఐడెంటిటీ యూజ్ చేసుకున్నప్పుడు దట్ ఈక్వల్ మనకి ఏమొస్తుందంటే 1 క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఇంటూ 1 వస్తుంది. దట్ ఈక్వల్ 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ ఇక్కడ కాస్ స్క్వేర్ తీటాను మనము 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చు. సో మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ 1 3 సైన్ స్క్వేర్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 సైన్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా సైన్ పవర్ 4 తీటా అవుతుంది. సో నౌ ద ఆన్సర్ ఈజ్ 1 minus 3 sin square theta plus 3 sin power 4 theta. Next problem. A boy observed the top of an electrical pole at an angle of elevation of 60 degrees. When the observation point is 3 meters away from the foot of the pole, then the height of the pole is in meters. ఈ ప్రాబ్లంలో a boy observed the top of an electrical pole an angle of elevation 60 degree అన్నాడు. ఇది ఏబి అనేది టాప్ ఆఫ్ ది పోల్ అనుకుందాం. సో పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ సి అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 degree అన్నాడు. నెక్స్ట్ ద పాయింట్ 3 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది పోల్ అంటే బీసీ ఈక్వల్ 3 meters అని ఇచ్చారు. అండ్ మనకి √3 ఈక్వల్ టు 1.732 కూడా అని ఇచ్చారు. మనకి హైట్ ఆఫ్ ది పోల్ ఏబి యొక్క హైట్ కనుక్కోమన్నారు. దీంట్లో మనము tan అప్లై చేస్తే tan 60 degree ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై అడ్జసెంట్ సైడ్ బీసీ అవుతుంది. సో tan 60 అంటే మనకు తెలుసు √3 ఈక్వల్ టు ఏబి బై 3 అవుతుంది. సో ఏబి ఈక్వల్ టు 3√3 అంటే 3 into 1.732 meters. 3 తో మల్టిప్లై చేస్తే 3 2 6 3 3 9 3 7 21.313 5.196 meter. Height of the pole is 5.196 meters. Next problem. The value of cot inverse of 1/2 plus cot inverse of 1/3 is. మనకి ఈ ప్రాబ్లంలో ద వాల్యూ ఆఫ్ కాట్ ఇన్వర్స్ 1/2 ప్లస్ కాట్ ఇన్వర్స్ 1/3 అడిగాడు. మనకు తెలుసు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ xy మైనస్ 1/x ప్లస్ వై. సో ఆ ఫార్ములా ప్రకారం cot inverse of 1/2 plus cot inverse of 1/3 equal to cot inverse of 1/2 into 1/3 minus 1/2 plus 1/3 అవుతుంది. That equal to cot inverse of 2 into 3 6 LCM is 6. So 1 minus 5 divided by here also denominator LCM 6 3 plus 2. So 6 6 cancel 1 minus 6 here 2 into 3. So that equal to cot inverse of 1 minus 6 minus 5 by 3 plus 2
5. Cot inverse of -1 equal to pi minus cot inverse of 1 అవుతుంది. సో అది ఈక్వల్ టు pi minus cot inverse of 1 equal to pi by 4. pi minus pi by 4 అంటే 3 pi by 4 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఇస్ 3 pi by 4. నెక్స్ట్ ప్రాబ్లం. The general solution of the equation sin theta minus cos theta equal to 0 is. ప్రాబ్లంలో the general solution of the equation sin theta minus cos theta equal to 0 అన్నారు. సో ఈ cos theta సైడ్ వస్తే sin theta equal to cos theta అవుతుంది. ఇంప్లైస్ cos theta ఇటు పక్కకు తీసుకొస్తే sin theta by cos theta equal to 1 అవుతుంది. ప్లస్ sin theta by cos theta అంటే tan theta. tan theta equal to 1 అంటే tan pi by 4 అవుతుంది. సో tan theta equal to tan pi by 4 కాబట్టి జనరల్ సొల్యూషన్ theta equal to n plus pi by 4 n belongs to z. Answer is n plus pi by 4 n belongs to z. Next problem. Value of sin square 52.5 degree minus sin square 22.5 degree is. ఈ ప్రాబ్లంలో మనకి ద వాల్యూ ఆఫ్ sin square 52.5 degree minus sin square 22.5 degree వాల్యూ అడిగాడు. సో మనకు తెలుసు sin square a minus sin square b equal to sin a plus b into sin a minus b. సో ఆ ఫార్ములా ప్రకారం ఇది sin 52.5 degree plus 22.5 degree into sin 52.5 degree minus 22.5 degree. So that is equal to 52, 22, 74, half plus half 1. So sin 75 degree into sin 52.5 minus 22.5 is sin 30 degree. So I know that sin 75 degree equal to root 3 plus 1 by 2 root 2 into sin 30 equal to 1 by 2. So answer is root 3 plus 1 by 2 into 2 4 root 2 is the answer. Next problem. If a equal to I minus 2j minus 3k, b equal to 2i plus j minus k, c equal to I plus 3j minus 2k, then a dot b cross c equal to. మనకి ఈ ప్రాబ్లంలో a ఈక్వల్ టు I minus 2j minus 3k, b ఈక్వల్ టు 2i plus j minus k, c ఈక్వల్ టు I plus 3j minus 2k అయితే a డాట్ b క్రాస్ c ఈక్వల్ టు అడిగారు. సో ఇది డిటర్మినెంట్ ఆఫ్ ది ABC వెక్టర్స్ అవుతుంది. డిటర్మినెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ I కోఎఫిషియంట్ 1 minus 2 minus 3, b vector 2 1 minus 1, c vector 1 3 minus 2. That equal to 1 into minus 2 minus 2 minus 3 into minus 1 plus minus of minus plus 3 minus of minus plus 2 into minus 2 minus 4 1 into minus 1 minus 1 minus of minus plus 1 plus c into c 3 minus 3 into 2 into 3 6 minus 1. So equal to minus 2 plus 3 1 into 1 1 plus 2 into minus 4 plus 1 minus 3 into 2 minus 6 minus 3 into 6 minus 1 5 3 into 5 15. That equal to 1 minus 21 equal to minus 20. So answer is minus 20. Next problem. If a equal to I minus j minus k and b equal to 2i minus 3j plus k, then the projection vector of b on a is.
ఈ ప్రాబ్లంలో a ఈక్వల్ టు I మైనస్ j మైనస్ k, b ఈక్వల్ టు 2i మైనస్ 3j ప్లస్ k అయితే ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ ఆఫ్ b ఆన్ a అడిగారు. దట్ ఈక్వల్ మనకి a డాట్ b బై mod a హోల్ స్క్వేర్ ఇంటూ a అవుతుంది. సో a డాట్ b అంటే a డాట్ b 2 ఇంటూ 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 3 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 బై mod a రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ I మైనస్ j మైనస్ k అవుతుంది. దట్ ఈక్వల్ 2 ప్లస్ 3 5 మైనస్ 1 4 బై 1 ప్లస్ 1 ప్లస్ 1 రూట్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ I మైనస్ j మైనస్ k అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4 by 3 into I minus j minus k. Next problem. If a equal to I plus 2j plus 3k and b equal to 3i plus j, then the unit vector in the direction of a plus b is. ఈ ప్రాబ్లంలో a ఈక్వల్ టు I plus 2j plus 3k, b ఈక్వల్ టు 3i plus j అయితే యూనిట్ వెక్టర్ in the direction of a plus b అన్నారు ఈక్వల్ టు a plus b బై mod a plus b అవుతుంది. a plus b చేసినప్పుడు మనకి I plus 3i 4i ప్లస్ 2 ప్లస్ 2j ప్లస్ j 3j ప్లస్ 3k బై రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 1 by 4 root 4 square into 16 plus 9 plus 9 into 4i plus 3j plus 3k అవుతుంది. దట్ ఈక్వల్ 16 plus 9 25 plus 9 34 1 by root 34 into 4i plus 3j plus 3k అవుతుంది. సో యూనిట్ వెక్టర్ అలాంగ్ a plus b is 1 by root 34 4i plus 3j plus 3k అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఆఫ్ 3x power 5 plus 4x dx on r ఈక్వల్ టు. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 3x power 5 plus 4x dx అడిగారు. మనకు తెలుసు ఇంటిగ్రల్ x power n dx ఈక్వల్ టు x power n plus 1 by n plus 1 plus c. సో ఆ ఫార్ములా ప్రకారం 3x power 5 dx అంటే 3 ఇంటూ x power 5 plus 1 6 by 5 plus 1 అంటే 6 ప్లస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్కి పవర్ 1 కాబట్టి x పవర్ 1 ప్లస్ 1 అంటే x స్క్వేర్ బై 1 ప్లస్ 1 అంటే 2 ప్లస్ c అవుతుంది. 3 1s 3 2s 2 1s 2 2s. సో ఈక్వల్ టు x పవర్ 6 by 2 ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ c అవుతుంది. x power 6 by 2. So if we take 1 by 2 common, so x power 6 plus 2 into 2 4x square plus c అనేది దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. dy dx ఆఫ్ e power x into x square ఈక్వల్ టు. ఈ ప్రాబ్లంలో మనకి dy dx ఆఫ్ e power x into x square అడిగాడు. మనకు తెలుసు uv రెండు ఫంక్షన్స్ హోల్ డాష్ ఉన్నప్పుడు మనము దాన్ని u డాష్ v ప్లస్
uv డాష్గా రాయొచ్చు. సో therefore దీన్ని dy dx ఆఫ్ e power x into x square plus u e power x into dy dx of x square గా రాసుకోవచ్చు. that equal to e power x derivative is e power x into x square plus e power x into x square derivative is 2x. ఇక్కడ ఫార్ములా ఇంటిగ్రల్ e power x dx equal to e power x dy dx of x power n equal to n into x power n minus 1. సో ఈ ఫార్ములా ప్రకారం x square x power సో 2 into x power 2 minus 1 అంటే 2x అవుతుంది. రెండులో e power x కామన్ తీస్తే e power x into x square plus 2x అవుతుంది. ఆన్సర్ is e power x into x square plus 2x. Next problem. Limit x tends to infinity 5x minus x square plus 2 by 2x square minus 5x plus 1 is. Limit x tends to infinity 5x minus x square plus 2 by 2x square minus 5x plus 1. సో డైరెక్ట్గా ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది, డినామినేటర్ కూడా హైయెస్ట్ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది. దాన్ని కామన్ తీసినప్పుడు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే డినామినేటర్లో 5/x 5x బై ఎక్స్ స్క్వేర్ అంటే 5/x మిగులుతుంది -1 ప్లస్ 2/x స్క్వేర్. డినామినేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 minus 5/x plus 1/x స్క్వేర్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ యాజ్ x tends to infinity 1/x tends to 0. Therefore limit x tends to infinity 5/x minus 1 plus 2/x square by 2 minus 5/x plus 1/x square equal to 1/x plus 0 substitute 0 minus 1 plus 2/2 minus 0 plus 1 plus 0 అవుతుంది. 2 this is also 0 2/1/x square అంటే 0 అయిపోతుంది. that equal to -1/2 అవుతుంది. ఆన్సర్ is -1/2. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 to 2 x cube dx is. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 1 to 2 x cube dx అడిగారు. మనకి ఇంటిగ్రల్ x power n dx equal to x power n plus 1 by n plus 1 plus n తెలుసు. సో ఆ ఫార్ములా ప్రకారం మనకి ఇది x power 3 plus 1 అంటే 4/4. సో లిమిట్స్ 1 to 2. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2/4/4 మైనస్ లోయర్ లిమిట్ 1/4/4. 2/4 అంటే 16/4 మైనస్ 1/4. సో LCM 4 16 minus 1 equal to 15/4. So now the answer is 15/4. Next problem. A can do a work in 25 days and B can finish the same work in 20 days. They worked together for 5 days and A left. Then the days required to B finish the remaining work. ఈ ప్రాబ్లంలో A can do one work in 25 days. సో 25 days చేసినప్పుడు A work in 1 day. 1 day equal to 1/25th part అవుతుంది. B can do the same work in 20 days అన్నారు. సో B work in 1 day equal to
1/20 అవుతుంది. సో టుగెదర్ దే వర్క్డ్ 5 days. సో దేర్ వర్క్ ఇన్ 1 day equal to 1/25 plus 1/20. So LCM is 100. So 4 plus 5, 9/100. So their work in 5 days. They together worked in 5 days. Kabatti 5 into 9/100, 45/100 అవుతుంది. So remaining work equal to 1 minus 45/100 equal to 55/100. So number of days required to be అడిగారు to finish the work equal to 55/100 divided by B work is 1/20. That equal to 55/100 into 20/1, 21s, 25s, 5 ones, 5 11s. So in 11 days, next problem, a financier lends money at simple interest but includes the interest every 6 months for calculating the principal. If he is charging an interest of 8% per annum, then the effective rate of interest per annum becomes. So ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఫైనాన్షియల్ లెండ్స్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ but includes the interest every 6 months for calculating the principal. If we charging an interest 8% per annum, so rate of interest equal to 8% per annum ఇచ్చారు. నెక్స్ట్ the effective rate of interest per annum is అన్నాడు. సో ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే హాఫ్ ఇయర్లీ కాబట్టి R equal to 8/2 అంటే 4 అవుతుంది. N equal to 2 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ రేట్ ఈక్వల్ టు 1 plus 4/100 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -1. సో 1.04 హోల్ స్క్వేర్ -1 అవుతుంది. సో ఈక్వల్ టు 1.04 into 1.04 equal to 4 4 16 4 0 0 1 4 0 0 0 4 0 1. So 6 1 8 0 1. After 4 places 1.0816 minus 1, that equal to 0.816. That can be written as 0.0816. That can be written as 0.816/100. That equal to 8.16%. Next problem. Which of the following is not true? First one. If x and y are direct proportion, then x minus 1 and y minus 1 are also in direct proportion. If a is varies directly at t square, then at square equal to k. Third one, if x and y are in direct proportion, then 1/x and 1/y are in inverse proportion. ఇక్కడ మనకి నాట్ ట్రూ స్టేట్మెంట్ ఏదని అడిగాను.
First statement, if x and y are direct proportion, then x minus 1 and y minus 1 are also in direct proportion అన్నారు. సో xy are direct proportion అప్పుడు x by y అనేది k అవుతుంది. సో ఇక్కడ సేమ్ ప్రపోర్షన్ x minus 1 ఈక్వల్ బై y minus 1 ఈక్వల్ టు అనేది కేకి ఈక్వల్ కాదు కాబట్టి ఇది నాట్ ట్రూ అవుతుంది, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ రెండవది, ఇఫ్ ఏ ఈజ్ varies డైరెక్ట్లీ యాజ్ టీ స్క్వేర్ దెన్ ఏటీ స్క్వేర్ ఈక్వల్ టు కే అవుతుంది అన్నారు. సో మనకి ఏనే డైరెక్ట్లీ ప్రపోర్షన్ అప్పుడు ఏ బై టీ స్క్వేర్ ఈక్వల్ టు కే అవుతుంది, కానీ ఇక్కడ ఏటీ స్క్వేర్ ఈక్వల్ టు కే అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అవుతుంది, నాట్ ట్రూ. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ దెన్ 1/x అండ్ 1/y ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అన్నారు. ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అయినప్పుడు ఎక్స్ బై వై ఈక్వల్ టు కే అవుతుంది. సో 1/x అండ్ 1/y ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అప్పుడు 1/x ఇంటూ 1/y ఈక్వల్ టు కే అవుతుంది. అంటే మనకి k ఇంటూ xy ఈక్వల్ టు k 1 వస్తుంది. సో ఇవి రెండు డిఫరెంట్ కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాట్ ట్రూ స్టేట్మెంట్స్ అంటే 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years at 8% per annum ఈజ్ half of the compound interest on 4,000 per 2 years at 10% per annum compounded annually. The sum of money on which simple interest is calculated is. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ పి అనుకున్నప్పుడు పి మనీ ఫర్ 3 years, ఇక్కడ టీ ఈక్వల్ 3 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8%. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే పి ఇంటూ 3 ఇంటూ 8/100 అవుతుంది. సో ఈజ్ ఏమన్నా అంటే half the compound interest on 4,000 for 2 years 10% per annum. So equal to half the compound interest of, ఇక్కడ P equal to 4,000, N equal to 2 years, R equal to 10 అన్నాడు. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఫార్ములా P into 1 plus R by 100 whole power N minus 1 అవుతుంది. సో ఆ ఫార్ములా ప్రకారం చేసుకుంటే P into 3 into 8/100 equal to, here P equal 4,000 into 1 plus R 10/100 whole square minus 1 అవుతుంది. సో ఈక్వల్ టు 0 క్యాన్సిల్, 1/2 ఇంటూ ఇచ్చారు. సో హాఫ్ ఆఫ్ ది కాబట్టి, సో 2 ones 2 2000s, that equal to 2000 into 1 plus 1/10, 11/10 into 11/10 minus 1 అవుతుంది. సో equal to P into 24/100, this is equal to 2000 into LCM is 100, 121, 11 into 11 minus 100. సో మనకి ప్రిన్సిపల్ P ఈక్వల్ ఏమవుతుందంటే 20 క్యాన్సిల్, 20 into here 21 remains into 100/24 అవుతుంది. సో ఇక్కడ 3 8s 3 7s 4 2s 4 5s
2 1s 250s అవుతుంది. ఈక్వల్ టు ప్రిన్సిపల్ P ఈక్వల్ టు 5 into 5 25, 25 7s 175. So 1750 rupees అవుతుంది. So sum is 1750 rupees. Next problem. If A equal to x% of y and B is y% of x, then A is smaller than B, A equal to B. If x is smaller than y, then A is smaller than B. If x is greater than y, then A is smaller than B. ఇక్కడ మనకి A ఈక్వల్ టు x% ఆఫ్ y, B ఈక్వల్ టు y% ఆఫ్ x అయితే ఏకి బీకి రిలేషన్ అడిగారు. సో ఏ ఈక్వల్ మనకి x% ఆఫ్ y అంటే x/100 ఇంటూ y అంటే xy/100 అవుతుంది. సో b ఈక్వల్ టు y/100 ఇంటూ x, ఇక్కడ కూడా xy/100 అవుతుంది. therefore a ఈక్వల్ టు b అవుతుంది. ఆన్సర్ is a ఈక్వల్ టు b. నెక్స్ట్ ప్రాబ్లం. A man gets a loss of 5% by selling an article for rupees 2090. What would be the price he must sell the article to get 5% profit? ఈ ప్రాబ్లంలో a man gets loss of 5%. సో లాస్ 5% అన్నాడు. and by selling for 2090, SP ఈక్వల్ టు రూపీస్ 2090 అని ఇచ్చారు. therefore CP ఈక్వల్ టు రూపీస్ 2090 ఇంటూ లాస్ పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈక్వల్ టు మనకి 100 బై లాస్, 100 మైనస్ లాస్ అంటే 95. సో మనకి 10% 5% ప్రాఫిట్ రావాలంటే ఎంత అమౌంట్కి అమ్మాలా? టు బి సెల్లింగ్ ప్రైస్ 5% ప్రాఫిట్ పోవడానికి. సో అంటే దీనికి మనం ఏం చేయాలంటే ఈ 2900 ఇంటూ 100/95ని మనము ప్రాఫిట్ 5% కాబట్టి 105/100తో మల్టిప్లై చేయాలి. సో ఈ 2 zeros క్యాన్సిల్. సో ఇది 19 టేబుల్తో పోద్ది. 19 5s 19, 19 1s are 19, 19, 19 1s are 19 0. నెక్స్ట్ 5 టేబుల్, 5 1s, 5 2s 10, 5 1s 5, 21. సో 11తో మల్టిప్లై చేసినప్పుడు 11 1s 11, 11 2s 22, 1 23 0. సో అమౌంట్ టు బి సెల్ by the rate of 2310. సో 2310కి అమౌంట్ అమ్మితే అతనికి 5% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 2 numbers are in the ratio 8:3. If 5 is added to the greater number and 1 is subtracted from smaller number, then the ratio becomes 3:1. Then the original numbers are. ఈ ప్రాబ్లంలో 2 నంబర్స్ యొక్క రేషియో 8:3 అన్నారు. సో ఆ నంబర్స్ని మనము 8x, 3xగా తీసుకుంటాం. సో if 5 is added to greater number అంటే 8x plus 5 and 1 is subtracted to smaller number from smaller number, then the ratio becomes 3:1 అన్నాడు. అంటే సో దీనికి స్మాలర్ నెంబర్ 3x minus 1 చేసినప్పుడు రేషియో ఈక్వల్ ఏమన్నా అంటే 3:1 అంటే 3/1 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనకి 8x plus 5 ఈక్వల్ టు 3 into 3, 9x minus 1 into 3 minus 3 అవుతుంది.
సో ఈ 8x తీసుకొచ్చి మైనస్ 3 తీసుకొస్తే 5 + 3 = 9x minus 8x. therefore x = 8 అవుతుంది. therefore original numbers equal to 8x 8 into 8, 3x 3 into 8 అవుతుంది. అంటే 64, 24 అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? Sum of two irrational numbers is always an irrational number. Second one, product of rational and an irrational number need not to be irrational. Third one, product of two irrational numbers need not to be irrational. Fourth one, sum of two rational numbers is always rational number. ఇక్కడ మనకి నాట్ ట్రూ స్టేట్మెంట్ అడిగారు. సో ఫస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ టూ ఇరేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇరేషనల్ నంబర్ అన్నారు. సో ఇది ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -√2 వన్ ఇరేషనల్ నంబర్ +√2 అనదర్ ఇరేషనల్ నంబర్ ఈక్వల్ టు 0. సో 0 అనేది రేషనల్ నంబర్ అవుతుంది. కాబట్టి ఇది నాట్ ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ ఎ రేషనల్ నంబర్ అండ్ an irrational number need not to be రేషనల్ నంబర్. సో √2 ఇంటూ 0 తీసుకున్నప్పుడు 0 అవుతుంది. 0 అనేది ఇరేషనల్ నెంబర్ కానవసరం లేదు, నీడ్ నాట్ బి అన్నాడు కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇరేషనల్ నంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. అంటే √8 ఇంటూ √8 తీసుకుని √2 ఇంటూ √8 తీసుకున్నప్పుడు √16 అంటే 4 వస్తుంది. సో ఇది కూడా ఇర్రేషనల్ కాదు. ఇక్కడ నీడ్ నాట్ బి అన్నాడు కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ టూ రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది కూడా ట్రూ అవుతుంది. కాబట్టి మనకి నాట్ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ log3 base 2 = x, log5 base 2 = y, దెన్ log 2025 base 2 = మనకి ఇక్కడ log3 base 2 = x, log5 base 2 = y అయితే log 2025 base 2 అడిగారు. సో 2025ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 5తో డివిజన్ అవుతుంది. 5 4s, 5 zeros, 5 5s, again 5 8s, 5 1s, so 3 27s, 3 9s, 3 3s. therefore log of 3 into 3 into 3, 4 times 3 4 4 into 5 into 5 5 square base 2. So this you can be as log 3 power 4 base 2 plus log 5 square base 2. So this is 4 log 3 base 2 plus 2 log 5 base 2. From given equation, log 3 base 2 = x, that is 4x, plus log 5 base 2 = y, 2y. So answer is 4x plus 2y. A car covers distance 96.6 km in 2.4 hours. The average distance covered in the 1 hour. So ఇక్కడ కార్ కవర్స్ డిస్టెన్స్ 96.6 కిలోమీటర్ ఇన్ 2.4 అవర్స్ అన్నాడు. అయితే ద యావరేజ్ డిస్టెన్స్ కవర్డ్ బై ఇట్ ఇన్ 1 అవర్ అన్నాడు. సో 1 అవర్లో కవరేజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు 96.6 by 2.4 kilometer. సో 10th మల్టిప్లై చేస్తే 966 by 24 kilometers అవుతుంది. సో ఇది 6 టేబుల్తో పోతుంది. 6 4s, 6 1 6, 6 36, 6 1s. సో 4తో డివిజన్ చేసినప్పుడు 4 4 16, 4 0 0, 10 ఉంటుంది. 4 2 8,
2 ఉంటుంది, 4 5. సో 40.25 kilometers. Next problem. Identify the correct descending order. ఈ ప్రాబ్లంలో మనకి కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అడిగారు. సో ఇక్కడ అన్నింటిలో సేమ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. డినామినేటర్స్ ఏమున్నాయంటే 6, 8, 4, 2, 12. సో LCM ఆఫ్ 6, 8, 4, 2, 12 తీసుకున్నప్పుడు మనకి 72 అవుతుంది. సో 72 వచ్చే విధంగా ఈ ఫ్రాక్షన్స్ మనం రాసుకున్నప్పుడు 6ని మనము 12తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది. సో 12 5 60/72. నెక్స్ట్ 9తో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి 7 9 63/72. 4ని మనము 4 18s కాబట్టి 18తో మల్టిప్లై చేస్తే 54/72. 2 36 72 కాబట్టి 36 మల్టిప్లై చేస్తే 36/72. నెక్స్ట్ 12 6 72 కాబట్టి 6తో మల్టిప్లై చేస్తే మనకి 30/72 వస్తుంది. సో మనకి కరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేటెస్ట్ టు ఫస్ట్ కాబట్టి బిగ్ టు స్మాల్ కాబట్టి ఇది ఫస్ట్, సెకండ్, తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అవుతుంది. కాబట్టి సెకండ్ అంటే 60/72 అంటే 5/6. 63/72 అంటే మనకి 7/8. సో ఫస్ట్ 7/8, తర్వాత 5/6, థర్డ్ వన్ 54/72 అంటే 3/4. నెక్స్ట్ ఫోర్త్ వన్ 36/72 అంటే 1/2. లాస్ట్ వన్ 5/12 అవుతుంది. సో మనం ఈ ఆర్డర్లో ఉన్నది ఏంటంటే 7/8, 5/6, 3/4, 1/2, 5/12 అంటే ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. If the 9-digit number 325 P60Q8R is divisible by 9, then P plus Q plus R may be A. Cube root of 729 by 5th root of 243. B. Cube root of 1331 plus 1. C. Cube root of 343 into 4th root of 81. D. 9. దానిలో మనకి 325 P60 Q8R అనేది డివిజిబుల్ బై 9 అన్నారు. సో డివిజిబుల్ బై 9 అన్నప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 9 కావాలి. అంటే 3 + 2 5, 5 + 5 10, 10 + 6 16 plus 0 16 plus 8 24 plus P plus Q plus R is multiple of 9 అంటే 27 కావచ్చు, ఆర్ 36 కావచ్చు, ఆర్ 45 కావచ్చు. Therefore P plus Q plus R equal to 3, or 36 minus 24 12, or 45 minus 24 21 కావచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏ ఆప్షన్ తీసుకున్నప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 729 అంటే 9 క్యూబ్ రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ 9 అంటే 9 బై 5th root of 243 అంటే ఇది 3/5 అవుతుంది.
ఫిఫ్త్ రూట్ కాబట్టి క్యాన్సిల్ బై 9/3 3 అవుతుంది. సో ఇది 3 ఏదని కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బి ఆప్షన్ క్యూబ్ రూట్ ఆఫ్ 1331. సో ఇది క్యూబ్ రూట్ ఆఫ్ ఇది 1331 అనేది 11 క్యూబ్ పవర్ 1/3 క్యాన్సిల్ పోతే 11 + 1 12 అవుతుంది. సో ఇక్కడ 12 అనేది ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బి కూడా కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సి వచ్చేసి క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఇంటూ 4th రూట్ ఆఫ్ 81 అన్నాడు. క్యూబ్ రూట్ ఆఫ్ 343 అంటే 343 మనం 7 క్యూబ్ రాసుకోవచ్చు. 4 పవర్ 1/3 కాబట్టి ఇది 7 ఇంటూ 4th రూట్ ఆఫ్ 81 అంటే 81 3 పవర్ 4 రాసుకోవచ్చు. 4th రూట్ ఆఫ్ అంటే అది 3 అవుతుంది. సో 7 × 3 అంటే 21. సో ఇది కూడా ఏదైనా పాసిబిలిటీ ఉంది కాబట్టి సి కూడా 21. సో డి కూడా 9 అనేది పాసిబిలిటీ లేదు కాబట్టి దేర్ఫోర్ మనకి ఏ బి సి అనేవి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఆర్ కరెక్ట్? 0.0000647 meters equal to 6.47 into 10 power minus 7 meters. Second one, 601,000,000 liters equal to 6.01 into 10 power 10 liters. Third one, 0.00001275 millimeters equal to 1.275 into 10 power minus 5 millimeters. ఈ ప్రాబ్లంలో విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఫస్ట్ది 0.60647 అన్నాడు. సో దీన్ని షైన్ ఫార్మ్ రాయాలంటే ఈ పాయింట్ 7 ప్లేసెస్ తర్వాత రైట్ సైడ్ జరగాలి కాబట్టి ఇది 6.47 into 10 power minus 7 meters అవుతుంది, కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 601 తర్వాత మనకి 8 zeros ఉన్నాయి. సో దీన్ని షైన్ ఫార్మ్ రాయాలంటే 8 places plus 2 టోటల్ 10 places పాయింట్ అనేది లెఫ్ట్ సైడ్ జరగాలి కాబట్టి ఇది 6.01 into 10 power 10 liters అవుతుంది, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 0.401275. సో ఈ డెసిమల్ పాయింట్ రైట్ సైడ్కి 5 places జరగాలి కాబట్టి ఇది 1.275 into 10 power minus 5 అవుతుంది, ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్స్ అంటే మనకి 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం, 2 + 3 √2 whole square plus 2 - 3 √3 whole square 3 √2 whole square plus 3 + 2 √3 whole square plus 3 - 2 √3 whole square is. మనకి ఈ ప్రాబ్లంలో 2 + 3 √2 whole square plus 2 - 3 √2 whole square plus 3 + 2 √3 whole square plus 3 - 2 √3 whole square వాల్యూ అడిగాడు. సో మనకు తెలుసు a + b whole square plus a - b whole square equal to 2 into a square plus b square అని. సో ఇక్కడ ప్లస్ 2ab - 2ab క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది 2 into a square plus b square. ఆ ఫార్ములా ప్లేస్ చేసుకొని 2 + 3 √2 whole square plus 2 - 3 √2 whole square అంటే 2 into 2 square plus 3 √2 whole square రాసుకోవచ్చు. ప్లస్ వీటంటిలో 2 into 3 square plus 2 √3 whole square రాసుకోవచ్చు. సో దట్ ఈక్వల్ టు 2 into 2 square 4 plus 3 square అంటే 9 into 2 whole square 18, 9 into 2 18 plus 2 into 3 square 9 plus 2 square 4 into √3 whole square 3 12 అవుతుంది. సో ఈక్వల్ టు 2 into 22
ప్లస్ 2 ఇంటూ 21 అంటే 44 ప్లస్ 42. సో ఆన్సర్ ఈజ్ 86 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ p equal to x such that x is a vowel in English alphabet and q equal to x such that x is a letter of the word aeroplane, then identify the true statement. ఇక్కడ p equal to set x such that x is a vowel in alphabet అన్నాడు. అంటే p ఇక్కడ మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు అవుతాయి. నెక్స్ట్ q equal to set x such that x is a letter of the word AEROPLAN ఏరోప్లేన్ అన్నాడు. సో q ఈక్వల్ మనకి ఏ, ఈ, ఓ, ఆర్, పి, ఎల్, ఎన్ అవుతాయి. సో మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. మనకి ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ మైనస్ ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ ఈక్వల్ టు 6 అన్నాడు. సో మనకి పి యూనియన్ క్యూ ఈక్వల్ మనం తీసుకుంటే ఏ, ఈ, ఐ, ఓ, యు, ఆర్, పి, ఎల్, ఎన్ అవుతాయి. సో పి ఇంటర్సెక్షన్ క్యూ అన్నప్పుడు మనకి ఏ, ఈ, ఓ అవుతాయి. నెక్స్ట్ పి డాష్ క్యూ అన్నప్పుడు పిలో ఉండి క్యూలో లేనివి అంటే ఐ అవుతుంది. సో వీటి ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ. పి యూనియన్ క్యూ అంటే 3 + 3 6 + 9 9 మైనస్ ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ. పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే 3 9 మైనస్ 3 ఈక్వల్ టు 6 అన్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సెకండ్ వన్ ఎన్ ఆఫ్ పి మైనస్ క్యూ అంటే 1 ప్లస్ ఎన్ ఆఫ్ పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే 3 ఈక్వల్ 6 అని ఇచ్చారు. 1 + 3 ఇక్కడ 4 కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఆఫ్ పి మైనస్ క్యూ ఈక్వల్ టు అంటే 1 ఈక్వల్ టు పి యూనియన్ క్యూ అంటే 9 మైనస్ పి ఇంటర్సెక్షన్ క్యూ అంటే 3 అంటే 1 మనకి 9 మైనస్ 3 6 అవుతుంది. సో 1 ఈక్వల్ టు 6 అంటున్నాడు. ఇది రాంగ్ కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ ఆఫ్ పి యూనియన్ క్యూ అంటే 9 ఈక్వల్ టు ఎన్ ఆఫ్ పి. పి అంటే 5 ప్లస్ ఎన్ ఆఫ్ క్యూ అంటే మనకి 7. సో ఈక్వల్ టు నాట్ ఈక్వల్ 12 కాబట్టి ఇది కూడా ఫాల్స్. కరెక్ట్ స్టేట్మెంట్ ఇస్ ఆప్షన్ 1. నెక్స్ట్ ప్రాబ్లం, in triangle ABC, DE parallel to BC, which intersects AB and AC at D and E respectively. If AD equal to x, DB equal to x minus 2, AE equal to x plus 2, EC equal to x minus 1, then value of x is. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ప్యారలల్ టు బీసీ విచ్ ఇంటర్సెక్ట్స్ ఏబి అండ్ ఏసీ ఎట్ డి అండ్ ఈ అన్నారు. సో ఇది డి, ఇది ఈ. మనకి ఏడి ఈక్వల్ టు ఎక్స్, డిబి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2, ఏఈ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2, ఈసీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అన్నాడు. అయితే ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, సో డిఈ డివైడ్స్ ఏబి అండ్ ఏసీ ఇన్ ది సేమ్ రేషియో. అంటే ఎక్స్ బై ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ మైనస్ 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో ఆ ఎక్స్ స్క్వేర్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4
x square minus x square cancel, minus x equal to 4, therefore x equal to 4 అవుతుంది. Answer is x equal to 4. Next problem. In trapezium ABCD, if AB parallel to CD, angle A is to angle D equal to 3 is to 2, and angle B is to angle C equal to 2 is to 1, then angle B minus angle A equal to. ABCD trapeziumలో AB parallel to CD అన్నారు. సో యాంగిల్ A is to angle D equal to 3 is to 2, angle B is to angle C equal to 2 is to 1 అయితే యాంగిల్ B మైనస్ యాంగిల్ A ఈక్వల్ టు ఎంత అడిగారు. సో మనకి AB ప్యారలల్ టు CD కాబట్టి సో యాంగిల్ A ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు మనకి 180 degrees వస్తుంది. సో వాటి రేషియో ఇచ్చాడు 3:2 కాబట్టి యాంగిల్ A ఈక్వల్ టు 180 degree into 3 by total force 5, 5 ones, 5 threes, 5 6. సో యాంగిల్ A ఈక్వల్ టు 3 into 36, 108 degree వస్తుంది. నెక్స్ట్ B, C ఆల్సో మనకి ఇవి కో-ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఆల్సో 180 degrees అవుతుంది. సో అప్పుడు యాంగిల్ B ఈక్వల్ టు B parts 180 degrees into 2 parts by total parts 3. So 3 into 3 ones, 360 degrees equal to 120 degree. So angle B minus angle A అంటే 120 degree minus 108 degree, angle B minus angle A equal to 12 degrees. Answer is 12 degree. Next problem. Arrange the following in descending order based on the number of independent measurements required to construct square, B parallelogram, C quadrilateral, D rectangle. Problem లో based on the number of independent measurements required to construct descending order of the following అన్నారు. సో స్క్వేర్ కన్స్ట్రక్షన్కి మనకి 1 ఇండిపెండెంట్ మెజర్మెంట్ కావాలి. ప్యారలోగ్రామ్కి మనకి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ అంటే 3 అవసరం. క్వాడ్రిలేటర్కి 4, రెక్టాంగిల్కి 2. దేర్ఫోర్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ మీన్స్ first quadrilaters 4C, next parallelogram B, next rectangle, next square A. CBDA is the correct descending order. Next problem. Which of the following is not true for rhombus? All sides are equal. Second option, opposite angles are equal and adjacent angles are supplementary. Third one, opposite angles are complementary. Fourth one, diagonals are perpendicular bisectors. Which of the following is not true for rhombus అన్నారు. సో rhombusలో ఫస్ట్ ది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అన్నాడు. సో rhombusలో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అడ్జస్ట్ యాంగిల్స్ సమ్ 180 కాబట్టి సప్లిమెంటరీ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అన్నాడు, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డయాగనల్స్ ఆర్ పర్పెండికులర్ బైసెక్టర్స్. సో రాంబస్లో డయాగనల్స్ పర్పెండికులర్గా ఉంటే బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇది కూడా ట్రూ అవుతుంది. అడిగింది నాట్ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Which of the following regular polygon exists? Regular polygon with interior angle is 110 degree. Regular polygon with exterior angle 50 degree. Third one, regular polygon with interior angle 130 degree. Fourth one, regular polygon with exterior angle 45 degree. ఇక్కడ
విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ రెగ్యులర్ పాలిగాన్ ఎగ్జిస్ట్స్ అన్నాడు. సో మనకి ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏ పాలిగాన్లోనైనా ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎటువంటి వెటెక్స్ ఈక్వల్ ఏమవుతుందంటే 180 డిగ్రీ అవుతుంది. సో మనము ఇంటీరియర్ యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా కనుక్కోవడం కంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా కనుక్కుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 110 డిగ్రీ అన్నాడు. అప్పుడు మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 మైనస్ 110 అంటే 70 డిగ్రీ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ ఉన్నప్పుడు n ఇంటూ 70 డిగ్రీ ఈక్వల్ 360 అయ్యే విధంగా n అనేది ఇంటీజర్ నాట్ పాజిబుల్ కాబట్టి ఇక్కడ పాజిబుల్ కాదు, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 50 డిగ్రీ అన్నాడు. సో n ఇంటూ 50 ఈక్వల్ టు 360 అయ్యే విధంగా కూడా n ఇంటీజర్ నాట్ పాజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 130 డిగ్రీ ఇంటీరియర్ యాంగిల్ 130 డిగ్రీ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 50 డిగ్రీ వస్తుంది. సో అంటే ఇక్కడ n ఇంటూ 50 డిగ్రీ ఈక్వల్ 360 అయ్యే విధంగా n అనేది నాట్ పాజిబుల్ అవుతుంది. సో ఇది కూడా ఇంపాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్ విత్ ఎక్స్టీరియర్ యాంగిల్ 45 డిగ్రీ అన్నాడు. సో 45 డిగ్రీ ఇంటూ n ఈక్వల్ 360 డిగ్రీ ప్లస్ n ఈక్వల్ టు 360/5/45 డిగ్రీ అంటే 8 వస్తుంది. సో 8 అనేది ఇంటీజర్ కాబట్టి పాజిబుల్ అవుతుంది. సో మనకి ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఏ రెగ్యులర్ పాలిగాన్ విత్ ఎక్స్టీరియర్ యాంగిల్ 45 degrees ఓన్లీ ఎగ్జిస్ట్ హియర్. నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of angle A complementary of the angle A and supplementary angle of angle A is 1:2:5. Then the supplementary angle of angle A is మనకి the ratio of angle A is to complementary angle of angle A is to supplementary angle of angle A ఈక్వల్ 1:2:5 అన్నారు. అయితే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ది యాంగిల్ ఏ ఈక్వల్ అన్నాడు. సో ఇక్కడ యాంగిల్ ఏ అంటే ఏ ఇస్టు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 మైనస్ ఏ ఇస్టు సప్లిమెంటరీ యాంగిల్ అంటే 180 మైనస్ ఏ ఈక్వల్ 1:2:5 అవుతుంది. సో ఇప్పుడు మనకి యాంగిల్స్ ఇక్కడ ఇది ఎక్స్ 2x 5x అన్నప్పుడు లేదంటే a/90 మైనస్ ఏ ఈక్వల్ టు మనకి 1/2 అవుతుంది. సో 2a ఈక్వల్ టు 90 మైనస్ ఏ ప్లస్ 3a ఈక్వల్ టు 90 degrees ఏ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. సో మనకి సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 180 మైనస్ ఏ అంటే 150 డిగ్రీ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 150 డిగ్రీ. నెక్స్ట్ ప్రాబ్లం. 2 tangents are drawn from external point to a circle of radius 5 cm. The tangents are inclined at angle 90 degree. Then the distance between the center to the circle and the center of the circle and the external point in centimeters is. మనకి ఎక్స్టర్నల్ పాయింట్ పి దగ్గర నుంచి ఓ సెంటర్గా ఉండేటువంటి సర్కిల్కి 2 టాంజెంట్స్ పిఏ పిబి అనేవి డ్రా చేసేయన్నారు. నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు 5 cm అయితే ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఈ 2 టాంజెంట్స్ మధ్య యాంగిల్ 90 degrees అని ఇచ్చారు. అయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ ఇన్ సెంటీమీటర్స్ అన్నారు. పి నుంచి ఓకి డిస్టెన్స్ అడిగారు. మనకు తెలుసు ఈ యాంగిల్ని ఈ పిఓ లైన్ బైసెక్ట్ చేస్తుందని. అంటే ఇక్కడ యాంగిల్ ఈక్వల్ టు 45 degrees అవుతుంది. సో ఇక్కడ
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెంట్కి రేడియస్కి మధ్యలో యాంగిల్ కూడా 90 degrees అని మనకు తెలుసు. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ఈ యాంగిల్ యొక్క హైపోటెన్స్ కావాలి, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు. సో కాబట్టి మనము tan అప్లై చేసిన సైన్ అప్లై చేసినప్పుడు sin 45 degree ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 5/OP అవుతుంది. ఇది 1/√2 ఈక్వల్ టు 5/OP. OP ఈక్వల్ టు 5√2 centimeters. So answer is 5√2 centimeters. Next problem. APCD is a cyclic quadrilateral. Then angle A minus angle B plus angle C minus angle D is. ఇక్కడ ABCD అనేది సైక్లిక్ క్వాడ్రిలేటర్ అయినప్పుడు యాంగిల్ A మైనస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C మైనస్ యాంగిల్ D వాల్యూ అడిగాడు. మనకు తెలుసు సైక్లిక్ క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180. యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈక్వల్ టు 180 degrees. అదేవిధంగా యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈక్వల్ టు 180 degrees. సో దీన్ని మనము యాంగిల్ A ప్లస్ యాంగిల్ C మైనస్ ఆఫ్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ Dగా రాసుకోవచ్చు. సో ఇక్కడ 180 మైనస్ 180 degrees ఈక్వల్ టు ఆన్సర్ 0 degree అవుతుంది. ఆన్సర్ ఇస్ 0 degree. థ్యాంక్ యూ.